హలో అండి, అందరికీ నమస్కారం. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన సమయాన్ని వృధా చేసే కొన్ని అలవాట్లు మనలో ఉంటాయి. రోజంతా పనులు చేస్తూనే ఉంటాం, కానీ రోజు చివరికి వచ్చేసరికి ఈరోజు నిజంగా నేను ఏం సాధించాను అని అనిపిస్తుంది. ఇంటి పని చేసాం, వంట పని చేసాం, ఫోన్ కూడా చూసాం, సమయం కూడా గడిచిపోయింది. కానీ మన జీవితం మాత్రం ముందుకు వెళ్ళినట్టు అనిపించదు. కానీ చిన్న చిన్న మార్పులు చేస్తే మన జీవితం చాలా మంచిగా మారుతుంది. ఈ వీడియోలో జీవితాన్ని వృధా చేయకుండా, అదే టైం వేస్ట్ చేయకుండా, ప్రతిరోజు కొంచెం కొంచెం మెరుగ్గా మారడానికి సహాయపడే సులభమైన మార్గాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. టైం వేస్ట్ చేయడం అంటే మన జీవితాన్ని వృధా చేయటమే. ఏం చేయాలో తెలియకపోతే ఆ రోజు మొత్తం వృధా అయిపోతుంది. ఉదయం లేచాక ప్లాన్ లేకపోతే కొంచెం సేపు ఫోన్ చూస్తాం, కొంచెం పని చేస్తాం, మళ్ళీ ఏదో ఒకటి చూస్తూ టైం గడిచిపోతుంది. కానీ అలా కాదు. ఇలా అనుకోండి, ఈరోజు ఒక హాలు, కిచెన్ నీట్గా సర్దేస్తాను, సాయంత్రం 1 గంట వాకింగ్కి వెళ్తాను. ఇలా మనం టార్గెట్స్ కనుక పెట్టుకుంటే అస్సలు టైం వేస్ట్ చేయము. ఎందుకంటే ఫోను, టీవీ చూస్తూ కూర్చుంటే ఇంటిని సర్దలేము, బయటికి వాకింగ్కి కూడా వెళ్ళలేము. ఇలా మన జీవితానికి ఉపయోగపడే లక్ష్యాలను కనుక పెట్టుకుంటే మనం ఇంకా టైం అస్సలు వేస్ట్ చేయము. ఇక్కడ నేను ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత 10-11 ఆ టైంలో కొంచెం బటర్ మిల్క్ తాగుతాను. అందులో అవిసె గింజలు పొడి చేసుకొని కొంచెం కలుపుకుంటాను అనమాట. అవిసె గింజలు నేరుగా తింటే మంచిది కాదు అని చెప్తారు. అందుకని పొడి చేసుకొని లైట్గా వేయించి పొడి చేసుకొని ఉంచుకుంటాను. ఆ పొడి 1 స్పూను మజ్జిగలో వేసుకొని తాగేస్తాను అనమాట. అవిసె గింజలు చాలా మంచిది. తరువాత ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. ఆరోగ్యం ఉంటేనే మనం అన్ని పనులు చేయగలము. సమయానికి తినకపోతే లేదా కదలకుండా అలా ఒక చోట కూర్చొని ఉంటే శరీరం బలహీనంగా అవుతుంది. అందుకే రోజు కొద్దిసేపు వాక్ చేయడం, తర్వాత టైంకి ఆహారం తీసుకోవటం, వీటన్నిటితో పాటు నీళ్లు కూడా మధ్య మధ్యలో తాగుతూ ఉండాలి మన బాడీకి సరిపడినంత. అప్పుడే మనము ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళు ఎప్పుడు కూడా టైంని వేస్ట్ చేయరు నా దృష్టిలో. తర్వాత నేర్చుకుంటూ ఉండండి. కొత్తగా నేర్చుకోవడం చాలా అవసరం. రోజు ఒక కొత్త వంటకం నేర్చుకోవచ్చు, లేదా ఇంటిని త్వరగా సర్దుకునే పద్ధతులు నేర్చుకోవచ్చు. ఇలా నేర్చుకుంటే మనకు పని సులభమవుతుంది. మనపై మనకు నమ్మకం కూడా పెరుగుతుంది. కొత్తగా వంట నేర్చుకోవాలన్నా లేదా ఏదైనా చిట్కాలు నేర్చుకోవాలన్నా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. మన చేతిలో ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ ద్వారా మనం చాలా మన జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు. తర్వాత పాయింట్, మంచి మనుషులతో ఉండండి. మన జీవితంలో మనం ఎవరితో ఎక్కువగా ఉంటామో వాళ్ళ ప్రభావం మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది. మనం గమనించకపోయినా వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ ఆలోచనలు మెల్లగా మన మీద పడతాయి. ఉదాహరణకు మీరు ఒక కొత్త పని మొదలు పెట్టాలి అనుకుంటే మంచి మనుషులతో ఉంటే చెయ్యు, నువ్వు బాగా చేస్తావు అని అంటారు. అప్పుడు మనకు కూడా ఒక ధైర్యం వస్తుంది, వెంటనే మొదలు పెడతాం. అందుకే ఎప్పుడు మనసుకు ధైర్యం ఇచ్చే వాళ్ళతో ఉండండి. మనల్ని తగ్గించే వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండండి. కొంతమంది ఇది నీ వల్ల కాదు, ఇంత చేసి ప్రయోజనం ఏముంది, వదిలేయ్, అవసరం లేదు అని చెప్తుంటారు. అలా చెప్తే మన మీద మనకు నమ్మకం తగ్గిపోతుంది. ఏదైనా చెయ్యాలనుకున్నా చెయ్యలేము. ఇది చిన్న విషయం అనిపించినా మన జీవితాన్ని చాలా మారుస్తుంది. తరువాత అలవాటు, ముఖ్యమైన పనులేవో అవి ముందుగా చేసేయండి. మనకి ఒక అలవాటు ఉంటుంది, ముఖ్యమైన పనుల్ని వాయిదా వేసి ఏవైతే సులభంగా ఉంటాయో అవి ముందుగా చేసేస్తాం. అవేంటంటే ఉదాహరణకి ఇల్లు సర్దుకోవాలి, కానీ ముందు ఫోన్ చూస్తా అని అనుకుంటాం. ఆ ఫోన్ చూస్తూ చూస్తూ 1 గంట అయిపోతుంది. అందుకే ముందుగా ముఖ్యమైన పని పూర్తి చేయండి. ఆ తరువాత మిగతావి చేస్తే మనసుకు హాయిగా ఉంటుంది. ఇంకొక పాయింట్, మీ పనులను మీరే చూసుకోండి. ఉదాహరణకు రోజంతా పనులు చేసిన కొంత టైం ఫోన్లో ఎక్కువ గడిచిపోయింది అనిపిస్తే రేపు కొంచెం తగ్గించాలి అని నిర్ణయించుకోండి. లేదా ఈరోజు పని మధ్యలో వదిలేశాను అనిపిస్తే రేపు ఆ పని పూర్తి చేసి తీరాలి అని నిర్ణయించుకోండి. లేదా ఉదయం లేటుగా లేచారు అనుకోండి, అప్పుడు రోజు మొత్తం ప్లాన్ మారిపోతుంది. అప్పుడు రాత్రికి ఎలా అనుకోండి, రేపు కొంచెం త్వరగా లేస్తాను. ఇలా చిన్న చిన్నగా మార్పులు చేసుకుంటూ పోతే మన జీవితం మెల్లగా సరిదిద్దుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎవరూ మార్చరు, మనకు మనమే మార్చుకోవాలి. రోజుకు 5 నిమిషాలు మన కోసం మనం పెట్టుకుంటే మన జీవితంలో పెద్ద మార్పే కనిపిస్తుంది. నాకైతే ఉదయం లేటుగా లేస్తే మాత్రం ఆ రోజంతా నాకెందుకో ఆ పని అయినట్టుగా అనిపించదు.
పెద్దగా సాటిస్ఫాక్షన్గా ఉండదు, ఇంకా ఆ రోజు పని అవ్వదు. అందుకనే నేనైతే అనుకుంటాను రేపటి నుంచి ఇలా చేయకూడదు, త్వరగా లేవాలి అని. మనం నేర్చుకోవలసిన ఇంకో విషయం ఏంటంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. కొత్తగా ఏదైనా ప్రయత్నించడం చాలా ముఖ్యమండి. ఉదాహరణకి ఒకరోజు కొత్త వంటకం చేయండి, లేదా ఇంటిని కొంచెం కొత్తగా సర్దుకోండి, లేదా కొత్త అలవాటు ఏదైనా మొదలు పెట్టండి. ఇలా చిన్న చిన్న మార్పులు చేసినా మనసుకు చాలా కొత్తగా తేలిగ్గా అనిపిస్తుంది. నేను కూడా ఈ మధ్య ఒక కొత్త విషయం మొదలుపెట్టాను. అదే ద సీక్రెట్ అనే పుస్తకం చదువుతున్నానండి. ముందు ఒకసారి చదివాను, కానీ ఇప్పుడైతే కాస్త డీప్గా చదువుతున్నాను. కానీ ఇప్పుడు చదవడం మొదలుపెట్టాక మన ఆలోచనలు ఎలా ఉండాలో, మనమే మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలో చాలా సులభంగా అర్థమవుతుంది. ఇలా కొత్తగా ఏదైనా నేర్చుకుంటే మన ఆలోచనలు కూడా మారుతాయి, మనకి ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. అందుకే చిన్నదైనా సరే కొత్త విషయం ప్రయత్నించండి. అది పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ అది మీ మనసుకు ఆనందం ఇస్తే చాలు. ఇలా చేస్తూ ఉంటే మన జీవితం కూడా మెల్లగా మారుతుంది. తర్వాత పాయింట్, ఉన్నదానితో సంతోషంగా ఉండండి. మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, మన దగ్గర లేని వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తాం. మాకు అది ఉంటే బాగుండేది, వాళ్ళలా నాకు కూడా ఉంటే బాగుండేది, అలా ఆలోచిస్తూ మన దగ్గర ఉన్న మంచి విషయాల్ని మర్చిపోతాం. కానీ ఒకసారి ఇలా ఆలోచించండి, రోజంతా బయట పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తే మనకు ఒక ఇల్లు ఉండడం ఎంతో పెద్ద విషయం, మన వాళ్ళు ఎదురుగా ఉండడం ఎంతో ఆనందం, లేదా మనం ఆరోగ్యంగా లేచి మన పనులు మనమే చేసుకోగలగడం, ఇది కూడా ఒక పెద్ద వరం. ఇలా మన దగ్గర ఉన్న వాటిని గుర్తుపెట్టుకుంటే మనశ్శాంతిగా ఉండగలుగుతాం. ఇంకా లేనివి గురించి ఆలోచిస్తూ బాధపడడానికి బదులు ఉన్న వాటితో సంతోషంగా ఉంటే మన జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సంతోషం అనేది బయట నుంచి రావడం కాదు, మన ఆలోచనలోనే ఉంటుంది. ఉన్నదాని గురించి ఆనందించడం నేర్చుకుంటే మన జీవితం నిజంగా సంతోషంగా మారుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సమయాన్ని వృధా చేయకండి. మనకు తెలియకుండానే టైం అయిపోతుంది. ఉదాహరణకి ఒకసారి ఫోన్ తీసుకుంటే కొన్ని నిమిషాలు అనుకుంటాం, కానీ గంటలు అయిపోతాయి. ఈసారి మాత్రం పని చేస్తున్నప్పుడు ఫోన్ పక్కన పెట్టండి, ఒక నిర్ణయించిన సమయానికి మాత్రమే ఫోన్ చూడండి. ఇలా చేస్తే మీకు రోజులో చాలా టైం దొరుకుతుంది. జీవితాన్ని మార్చుకోవాలంటే పెద్ద పెద్ద మార్పులు అవసరం లేదు, చిన్న చిన్న మంచి అలవాట్లు చాలు. ఈ రోజు నుంచే ఒక మార్పు మొదలు పెట్టండి, కొన్ని రోజుల్లోనే తేడా మీకు కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి.